శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నటించిన చాలా సినిమాలు ఈ భామకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. వాటిల్లో లవ్ స్టోరీ, ఎంసీఏ, కణం, మారీటు, హదిరన్, శ్యామ్ సింగారాయ్, విరాట్ పర్వం సినిమాలు ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా ప్రతి సినిమాలో తన నటనతో ఒక మార్కుని క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. ఇక రీసెంట్ గా నాగ చైతన్యతో ఆమె కలిసి నటించిన తండేల్ సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. చాలా మంది నటీమణులకు భిన్నంగా సాయి పల్లవి కథలో తనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకుంటుంది. పెద్ద స్టార్స్ నటించినంత మాత్రాన ఆమె సినిమాలను అస్సలు ఎంచుకోదు అనే పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది సాయి పల్లవికి. ఇక రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమాలో కూడా ఆమె నటన అందరినీ మరోసారి ప్రేమలో పడేలా చేసింది. తండేల్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సాయి పల్లవి తన ఫేవరెట్ తెలుగు యాక్టర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరనుకుంటున్నారా? మరెవరో కాదండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సింప్లిసిటీని తాను ఎంతగానో ఆరాధిస్తానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయినప్పటికీ ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహరిస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ లక్షణాలే తనని పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా మారేలా చేశాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక నెక్స్ట్ సాయి పల్లవి తన తెలుగు ప్రాజెక్ట్ సినిమాల గురించి ఇంకా ప్రకటించినప్పటికీ తను మాత్రం ఇప్పటికే నితేష్ తివారీతో ఒక బాలీవుడ్ సినిమాకు సైతం సంతకం చేసింది. రణబీర్ కపూర్తో కలిసి రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. సో సాయి పల్లవిని సీతగా చూడటం కోసం అభిమానులందరూ గట్టిగా వెయిట్ చేస్తున్నారన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.